India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఒక వీడియో దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయిపోయింది. అది ఏంటంటే పాట్నాలో అక్కడ ఒక రిక్రూట్మెంట్లో జరిగిన అవకతవకల మీద విద్యార్థులు ఒక ర్యాలీ నిర్వహిస్తుంటే ఆ ర్యాలీలో ఒక మురికివాడ నుంచి వచ్చిన ఆదిత్య అనే 6 years అబ్బాయి, 6 ఏళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి ప్రసంగించిన తీరు కానీ, అతను మీడియాతో మాట్లాడిన విధానం కానీ, అతను క్వశ్చన్ చేసిన విధానం కానీ దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఆ వీడియో వైరల్ అయింది. ఆ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళను కొట్టడము. ఆ అబ్బాయి తర్వాత మళ్ళీ ఇంకో అడ్వకేట్ను అప్రోచ్ అయ్యి పోలీసుల మీద కేసు పెట్టాలనడం, ఇవన్నీ నిన్న ఇంటర్నెట్ను కుదిపేశాయి. మామూలు వైరల్ కాలేదు, అంతా ఇంత వైరల్ కాలేదు. మాట్లాడదామంటే మొన్నటి వరకు మనం జన్జీ ఉద్యమాలనే చూసాము. ఈ నిన్నటి ఆదిత్య ఎపిసోడ్ చూస్తుంటే జన్ ఆల్ఫా ఉద్యమం కూడా చాప కింద నీరులాగా పాకుతోందేమో దేశవ్యాప్తంగానే ఒక ఇది సంకేతం నిన్న ఆ అబ్బాయి కనిపించింది. మనతో ఈ విషయాలను మనతో మరింత విశ్లేషణాత్మకంగా చెప్పడానికి ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నిన్న చూసాం సార్, ఒక వండర్ చూసాం, మీరు కూడా చూసి ఉంటారు. అసలు ఆ అబ్బాయి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడు, సీఎం సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలంటున్నాడు. అసలు ఒక 6 ఏళ్ళ అబ్బాయి, అది కూడా ఒక సామాన్యమైన మురికివాడల్లో నివసించే ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అబ్బాయిలో ఈ స్థాయి రాజకీయ పరిజ్ఞానము, రాజకీయ చైతన్యము, ప్రశ్నించే తత్వము, అసలు ఇది అబ్బాయి ఒక రెప్లికా లాగా అనిపించాడు సార్ జన్ ఆల్ఫాకి నాకైతే. సో మీరెట్లా చూస్తారు దీన్ని? అంటే మన చిన్నప్పుడు కాదు, ఎప్పుడప్పుడు కూడా ప్రపంచంలో జరిగే వింతల్లో ఈ పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదో భగవద్గీత మొత్తం చెప్పారనో, అయితే లెక్కలు చెప్తున్నారనో, చెప్పకుండా లెక్కలు చెప్తున్నారనో, బ్లైండ్ ఫోల్డింగ్ చెస్ ఆడారనో, చెస్ ఆడుతున్నారనో, రకరకాలుగా చేసి చూసాం. కానీ రాజకీయం మాట్లాడే వాళ్ళని, లేకపోతే ఉద్యమాలు చేసే వాళ్ళని ఆ పిల్లల వయసులో చూడాల. కరెక్ట్ సార్. ఆర్టిస్టులను కూడా చూసాం, చిన్న పిల్లలు వాళ్ళ వయసులో పిల్లలు వచ్చి చేస్తారు, కానీ తర్వాత వాళ్ళ పిల్లల్లాగానే ఉంటారు. కరెక్ట్. కానీ వీడు విచిత్రం ఏంటంటే, ముందు అనుకున్నాను నేను వీళ్ళు ఎవరో ట్రైన్ చేసి పంపించుంటారు, 4 మాటలు అందరూ అట్లే అనుకున్నారు సార్. తర్వాత మీడియా వచ్చి మన ముందు మైకులు పెడితే మనమే కంగారు పడతాం వాళ్ళు అడిగే ప్రశ్నలు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అడుగుతుంటారు. వాళ్ళు అసలు ఎరుకు సరుకు లేకుండా లేదు, అందరికీ సమాధానం చెప్తున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు. అవును. ఇప్పుడు మనం ట్రైన్ చేస్తే అన్ని చెప్పలేరు, అసలు చెప్పలేరు కదా సార్. ట్రైన్ చేస్తే బట్టి చెప్తారు. రిపేర్ మన వయసులో మనం వెళ్తేనే వాళ్ళు అడిగేదానికి బయట కంగారు పడిపోతూ ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతాం. అటువంటిది అసలు వాడు అసలు ఏమి నదురు బెదురు మెణుకు ఏమీ లేకుండా ప్రతి దానికి చెప్తున్నాడు. అసలు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. ఐపీఎస్లో ఏం చేస్తున్నారు, అవును, చట్టం చెప్తున్నాడు, రాజ్యాంగం చెప్తున్నాడు, హాఫ్ మర్డర్ అంటున్నాడు. లాఠీలతో కొట్టారంటే హాఫ్ మర్డర్, తలకాయ పగిలింది అడిగి, అవును, 13 కుట్లు పడ్డాయి అంటే హాఫ్ మర్డర్. ఇది ఆ మర్డర్ కేసు సెక్షన్ 301 పెట్టినట్టు అడ్వకేట్ అప్రోచ్ అయ్యాడు సార్, హైకోర్టు అడ్వకేట్. వాళ్ళ అమ్మను కొట్టినది కొట్టారు, అడ్వకేట్ దగ్గరికి లెటర్ తీసుకెళ్ళాడు. అవును. అంటే వాడు చేస్తున్న అంటే వీడియోలు చూస్తుంటే కరెక్ట్ సార్. మనం మ్యూజిక్ కేసి సినిమా తీస్తే అద్భుతమైన హీరో క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ సార్, పిల్ల హీరో క్యారెక్టర్. వాడు కోర్టులోకి లాయర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ వీళ్ళంతా పోలీసులు అంతా చుట్టుముట్టేస్తే వాడు వెళ్తున్న తీరు కానీ, అవును, వాడు ఎక్కడ అసలు ఏమీ లేదు, జంకు బొంకు లేదు సార్. అసలు ఆ కార్లో కూర్చున్న పోలీస్ని ఎంత క్వశ్చన్ చేస్తున్నాడు చూడండి. ఎక్కి మరిపోయి ఎస్పీ నేను ఎందుకు కేసు పెట్టకూడదు నీ మీద అసలు అసలు చాలా అవును. అంటే ఆ గిన్నీస్ బుక్లు ఎక్కటాలు ఇటువంటివన్నీ చేస్తాం కదా. అవును సార్, నిజంగా దీన్ని గిన్నీస్ బుక్ ఎక్కించాల్సింది. నిజంగానే 6 yearsకి అంత మెచ్యూరిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏది అడిగినా కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన అపోజిషన్లోనూ తప్పు ఉంది, అంటే మనలాంటి వాళ్ళలోనూ తప్పు ఉంది సార్. గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పులు చేస్తూనే ఉంటుంది. అవును, కామన్ సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా
ఆ గవర్నమెంట్కి అంటే అఫ్కోర్స్ ప్రధానమంత్రి ఆయన కాబట్టి ఆయన మనం టార్గెట్ చేస్తున్నాం అనేది మనం చెప్పే మాట. అవును. బట్ అది కాకుండా ఈ పిల్లోడిని చూసినాక నాకు అనిపించింది మనం సూటిగా సమస్యని ప్రశ్నిస్తూ ఉంటే బాగుండేదండి. అది మనం చేయకుండా చాలామంది మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాం. ఇది వాస్తవం సార్. మనం మోడీని టార్గెట్ విపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు. అవును. సో ఆయన నిర్ణయాలు సగం ఉండుండొచ్చు, మిగతా సగం ప్రభుత్వం బ్యూరోక్రసీ కూడా ఉంటాయి కదా, అందులో తప్పులు ఒప్పులు ఉండొచ్చు. సో ప్రతిదానికి ఆయన్ని గంటగట్టి చేస్తూ ఉంటే దాన్ని ఏమవుతుంది, వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారు, మోడీ అనే క్యారెక్టర్ని ఎప్పుడైతే మనం ఒక ప్రధానమంత్రిని కాకుండా ఒక మనిషిని మనం టార్గెట్ చేసాము, ఆ మనిషికి వ్యక్తి పూజను పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. కరెక్ట్. బ్యాలెన్స్ చేయడానికి చేసేటప్పటికి వాళ్ళ మోడీ గారిని ఏ స్టేజ్కి తీసుకెళ్లారంటే సగం ప్రజలు ఆయన్ని దేవుడు అని నమ్మే స్టేజ్కి, గుడి కట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. అవును. సో మోడీ గారిని మనం ఏమన్నా అంటే భరించే స్థాయిలో లేరు ఎవరు. అవును. మోడీ గారి విషయంలోనే కాదు, చాలామంది ఆర్టిస్టుల విషయంలో కూడా, ఆర్టిస్టులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వీళ్ళకి వాళ్ళని ఒక దేవుళ్ళలాగా మనం తీసుకెళ్ళిపోతున్నాం. అంటే మనం కూడా ఆ పొజిషన్ మనం అడిగేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం. నాకు ఈ సమస్య ఉందని సమస్యని గురించి తక్కువను మోడీని గురించి ఎక్కువ మాట్లాడతాం. ఇది ఒక లోపమే వాస్తవంగా. అయితే ఇది ఇన్ జనరల్ లోపం. ఈ లోపంతో ఏమవుతుందంటే మనకి ప్రశ్నించే ప్రతివాడు దేశద్రోహి అయిపోతున్నాడు. అవును. ఎందుకంటే ఒక దేవుడిని తిడుతున్నట్టు అవుతుంది. మనం అడిగే సమస్య వేరు. సో దాని మీదకి వచ్చేటప్పటికి ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఇప్పుడు ఈ పిల్లోడి దగ్గరికి వచ్చేసరికి వీడు ఇంత వయసు, ఆడికి అసలు ఇది అసలు ముందు బట్టలు వేసుకోవటం కూడా రాకూడదు. స్కూల్ 1వ క్లాస్ అంట. ఫస్ట్ క్లాస్ సార్. ఫస్ట్ 6 ఏళ్ళకి 1వ క్లాస్ కాక ఏం చదువుతాడులే కానీ వాడేమిటి, ఆ ప్రశ్నించడం ఏంటి, వాడు అసలు సెక్షన్లు మాట్లాడతాం ఏంటి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అని వాడికి ఎట్ట తెలుస్తుంది, ఎస్పీ అంటున్నాడు. ఆ పిల్లలు పోనీ ఫ్యామిలీ అన్న పెద్ద ఫ్యామిలీ అంటే వాళ్ళు అవును, వాళ్ళు గయ సిటీ కూడా కాదు, గయలో ఉంటారంట. అంటే విలేజ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు ఉద్యమంలో పాల్గొనటం ఏంటి, ప్రదర్శించడము, బస్సు ఎక్కడము, అసలు జెండా ఎగరేసాడు బస్సు ఎక్కి. సో అసలు వాడు నాకు ఇవాళ వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి చాలామంది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. అందరం సిగ్గు తెచ్చుకోవాలి. మనం కూడా ఊరికే మాట్లాడితే మోడీనో లేకపోతే రూలింగ్ చీఫ్ మినిస్టర్నో ఎవరి మీద మనం కామెంట్ చేసే మనం కూడా సమస్యను తీసుకొని సమస్య మీద మాట్లాడతాం నేర్చుకుంటే కరెక్ట్ కాన్సన్ట్రేషన్ సమస్య వెళ్తుంది. ఇవాళ ఈ దేశంలో 100 సమస్యలు ఉన్నాయి మనకి. అవును, 100 సమస్యలుంటే వందే మాత్రం సమస్య అయింది ఇవాళ. దౌర్భాగ్యం. వందే మాత్రం సమస్య అయింది. వందే మాత్రం సమస్య ఎప్పుడు కాదు, వందే మాత్రం పడితే ఎవరికి అబ్జెక్షన్ ఉంది? ఎవరికి లేదు. ముస్లిమ్స్ కూడా లేదు, నాకు తెలిసి క్రిస్టియన్స్ వ్యతిరేకించట్లే, సిక్కులు వ్యతిరేకించట్లే, జైనులు వ్యతిరేకించట్లే, పార్సీలు వ్యతిరేకించట్లే. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎవరు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? ఇప్పుడు వందే మాత్రం నీకు ఫస్ట్ వర్షన్ ఆ పైన 2 స్టాంజాలో 1 స్టాంజానో దేశభక్తి అనుకుంటే మిగతా దైవభక్తి అనుకుని వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. అంతే. నువ్వు దాన్ని ఎప్పుడైతే తెచ్చి ఇచ్చేస్తున్నావో వీళ్ళంతా మాట్లాడతాం మొదలెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడతాం మొదలెట్టారో నువ్వు దేశభక్తి లేదని వీళ్ళు మాట్లాడతాం మొదలెట్టారు. అసలు వందే మాత్రాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉండి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు? అంటే దాన్ని చట్టం చేస్తున్నారు కదా సార్. చేసుకోమనండి, ఏం చేసుకోండి, నష్టం ఏంటి? కఠిన శిక్షలు పెట్టారుగా, 3 సంవత్సరాలు బెయిల్ లేకుండా జైలు. సరే ఈ గవర్నమెంట్ పెట్టింది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే తీసేస్తుందేమో. ఈ చట్టాలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. అంటే ఒకవేళ ఆ చట్టం చేసినా చేయకపోయినా, అది వందే మాత్రం అయినా అవ్వకపోయినా దేశంలో ఎవరికి నష్టం లేదు. అవును, ప్రజలకు ఎవరికి నష్టం లేదు. ప్రజల జీవన ప్రమాణాలకు దానికి సంబంధం లేదు. అవును. సో ఎప్పుడైతే మనం ఈ వందే మాత్రంలో నువ్వు ఎందుకు పెడుతున్నావు, ఇదేది మనం ఇదేమంటారు దీన్ని, సమానత్వం రాజ్యాంగంలో అన్ని మతాలకి సమానంగా హక్కు ఉంది. కాబట్టి ఈ దీంట్లో మనం ఒట్టి హిందూ దేవతల గురించి మాట్లాడతాం, తప్పు అని మనం మాట్లాడతాం. దీన్ని కాపాడి మీరు ఏం చేస్తారు? అవును, ఇప్పుడు ఫస్ట్ థింగ్ చట్టాన్ని ఆపలేరు, ఎందుకంటే అక్కడ బ్రూట్ మెజారిటీ ఉంది, ఫస్ట్ పాయింట్.
ప్లస్ నీకు సచ్చినైన సమస్యలు ఉంటే దానికోసం నువ్వు మాట్లాడతా టైం అంతా వేస్ట్ అయిపోవట్లా. ఇప్పుడు అధికారం వేసే ట్రాప్ ఏమో సార్, ఇది అధికార పార్టీలు వేసే ట్రాప్ యాక్చువల్గా అయితే. అంటే దేన్ని మాట్లాడకుండా చేయాలంటే దేన్ని ముందుకు తేవాలో వాళ్ళు బాగా పండిపోయారు. అవును, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ ట్రాప్లో పడకుండా వీళ్ళు ఓకే అండి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మేము కూడా పాడతామంటే అయిపోయింది. అంతేగా, పాడకపోతే ఏమైంది, నష్టం వచ్చింది. నిన్నే వచ్చి రోజు పాడని రికార్డ్. ఇప్పుడు నేను పొద్దున్నే లేస్తే ఆ దేవుడు శివస్తోత్రమో వినాయకుడో ఇంకోటో లేకపోతే ఇంకోటి ఏదో దేవుడు మనకి ఇష్టమైన దేవతల పాటలు పాడుకుంటా ఉంటాం. కాళికామాత ఏయో ఉన్నాయి అవన్నీ పాడుతూ ఉంటాం. హరిగిరి నందిని అవన్నీ పాడుతూ ఉంటాం. అటువంటివి పాడితే మనం పాడుకుంటాం, అట్లాగే ఇది కూడా పాడతాం. అంతే, నష్టం ఉంది. అవును. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉండాలి దాంట్లో. ఇప్పుడు ఎట్లా జనగణమనలో ఉన్న జనగణమనలో కూడా ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా స్త్రీ దేవత చంపుతుంది, ఆవిడ భరతమాత అంటారు. ఇక్కడ కూడా భరతమాతనేమో. ఇప్పుడు అక్కడ కాళికాదేవి అనుకున్నది భరతమాత అనుకునవచ్చు. సో దాని మీద అసలు డిస్కషన్ ఎందుకు మనకి, అనవసరం. టీవీలలో పిలిచి నీకు వచ్చా నాకు రాదు, నీకు రాదు, ఎందుకు దాని గురించి వచ్చిన వాళ్ళు పాడతారు, మనం విందాం, అంతే, నష్టమేం లేదు. లేదంటే రికార్డు ఉంటుంది, క్యాసెట్ వేసుకొని మనం లిప్ మూమెంట్ ఇస్తే అయిపోద్ది. ఇవన్నీ మనకి ఊరికే మాట్లాడుతుండే. నాకు ఒకసారి నవ్వు వచ్చింది, మొన్న కూడా చెప్పాను నేను. విజయ్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అసెంబ్లీ ఓపెన్ అయిన రోజు వందే మాత్రం వస్తా అంటే విజయ్ పాడలా, లిప్సింగ్ చేయలేదు. అంటే రాదు కాబట్టి ఎవరు పాడలేదు. సో క్రిస్టియన్ కాబట్టి పాడలేదు అని ఎవరు కామెంట్ చేశారు. మరి మోడీ గారు మొన్న పాడలా, అమిత్ షా గారు పార్లమెంట్లో వాళ్ళే. అది తప్పు లేదు, పాడాలని రూల్ ఎక్కడ లేదు. మనసులో పాడుకుంటా అంటారేమో సార్, లేకపోతే లేదు, అంతే. దానికి పాడకపోతే దేశభక్తి లేదు. మోడీ గారికి దేశభక్తి లేదు, అమిత్ షా గారికి దేశభక్తి లేదు మనం అంటామా? ఇవన్నీ అసలు అనవసరమైన చెత్త డిస్కషన్లు, టైం వేస్ట్. ఇవాళ సమాజంలో 100 ప్రశ్నలు ఉన్నాయి, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. అవును, అర్థం లేదు. ఇవాళ నిన్న షుగర్ రేటు పెరిగిపోయింది, దానికి అది పెద్ద సమస్య. విద్య అనేది దరిద్రం బట్టి ఇప్పుడు ఆ జంజీలు జన్నాల్ఫాలు అనేవాళ్ళు రోడ్లు ఎక్కేసి ఉన్నారు మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అటంతా. సో వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ పిల్లలు కొట్టుకుంటా అంటే ఏదో చేస్తా తిరుగుతున్నారు వీళ్ళు. దానికి అపోజిషన్ కూడా ఈ రూలింగ్ పార్టీతో కలిసిపోయిందా లేదంటే అసలు ఏమీ లేదా, ఏం జరుగుతుంది ఈ దేశంలో అనేది తెలియదు. ఈ పిల్లోడిని చూసి వీళ్ళందరూ సిగ్గుపడాలి, నేర్చుకోవాలి. ఆ పిల్లోడు మాట్లాడినంత లెవెల్లో కూడా మనం మాట్లాడలేకపోతే వయసు పెరిగిపోయి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడి చదువుకున్న వాళ్ళం అని చెప్పి మనం 1వ క్లాస్ పిల్లోడికి సమానంగా రాజకీయం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత సిగ్గుపడాలి వీళ్ళు, ఎంత ఆలోచించాలి వీళ్ళు. నిజమే సార్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓ పక్కన అతను అభిజిత్ కానీ సౌరవ్ కానీ వాళ్ళందరూ ఓ రకంగా మన ఓ దారికి తీసుకొస్తే ఈ పిల్లోడు ఇంకో రకంగా కళ్ళు తెరిపించాడు. వాళ్ళు దారి వేస్తే ఇతను లైట్ వెలిగించాడు, ఈ దారిలో నడసండి రా. ఆ మధ్యలో పిల్లలు మూగ చెవిటి పిల్లలు స్కూల్ కోసం వాళ్ళు చేశారు. అవును, ఇంకొక చోట ఎక్కడో స్కూల్ పిల్లలు చేశారు. అవును సార్. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడు 1వ క్లాస్ పిల్లోడు మాట్లాడుతూ ఉంటే ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు కళ్ళు తెరిచి ఏ పార్టీలకు అతీతంగా బీజేపీకే ఓటేయండి, బీజేపీనే ఉంచండి, నష్టం లేదు. కానీ ఈ దేశంలో విద్య అనేది కావాలి. ఇప్పుడు ఆ విద్య కోసం వైద్యం కోసం మనం ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. అవును, ఏ పార్టీ వచ్చిందని మనకు అనవసరం, ఏ పార్టీ వచ్చినా ఏమి మారదు. ఇప్పుడు నిన్న ఎక్కడ చూస్తున్నా, అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అన్నారు. 60,000 ఉండేది పాత ప్రభుత్వంలో, ఇప్పుడు 1,80,000 ఎంత వచ్చింది. 1,80,000 పర్ క్యాపిటల్ అంటే డబ్బులు పేరుకి వస్తుంది. ఎవరికన్నా ₹1,00,000 కంటిన్యూస్గా వస్తుందా? ఎవరికి రాదు సార్. ఎవరు అంబానీకో అదానీకి వస్తే దాన్ని అందరికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఎట్లా చెప్తారు? అదే అంబానీ అదానీ ఆస్తిని దేశ జనాభాతో అంటే అసలు ఎవడో చెప్తాడు, దాన్ని పట్టుకొని మనం ఎగురుతూ ఉంటే ఇవాళ సామాన్యుడి కనీస వేతనం ఎంత ఉంది? ఎంత ఉంటే నీకు ₹1,80,000 మనకు ఉంటే ఎందుకు 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం? ఒళ్ళు పొగరా గవర్నమెంట్?
అవును. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఓ ఎందుకంటే పక్కన నువ్వు జీడిపి వచ్చింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి 1,80,000 ఉందంటున్నావు. ఓ పక్కన 80 కోట్ల మంది రేషన్ బిలో పవర్టీ లేని ఉన్నారు, వాళ్ళకి రేషన్ ఇస్తున్నాను అంటున్నావు. ఏది నిజం? ఇది నిజమా, ఇది నిజమా? ఒకవేళ 1,80,000 మనకు ఉండుంటే అది ఇస్తున్నామంటే అది మోసం. ఆ డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. అవును. లేకపోతే అది లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా చేయొచ్చు, వీళ్ళని ఎలా బయటకు తీసుకురావచ్చు అనేది ఆలోచిద్దాం. ఈ రెండూ లేకుండా దీనికి ఇది చేసి ఇది దేశం 5వ స్థానం 3వ స్థానం అని ఇది చెప్పి ఇక్కడ మాత్రం సబ్సిడీలు ఇచ్చుకుంటాం మనం చేసి దేశాన్ని కిందకి తీసుకెళ్తాం. సబ్సిడీలు ఇవ్వడం తప్ప ఒప్ప అని నేను మాట్లాడుతున్నాను. అసలు ఆ దేశం సబ్సిడీలు ఇచ్చే పరిస్థితికి ఎందుకు వస్తుంది? ఎందుకు మనం మార్చలేకపోతున్నాం? ఎందుకు వీళ్ళందరినీ ఎంపవర్ చేసి ఉద్యోగాలు చేసుకుని ఎవడు తిండాడు తినగలిగే స్థితికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అనేది కదా మనం ఆలోచించాలి. ఈ మత మార్పిళ్ళు కానీ, ఈ రౌడీయిజం కానీ, నక్సలిజం కానీ, టెర్రరిజం కానీ, వాట్ ఎవర్. టెర్రరిజం మనం సపోర్ట్ చేయకూడదు సార్. ఎందుకు చేస్తాము? ఎందుకు చేయకూడదు? ఎట్టి పరిస్థితులను చేయకూడదు. ఇవో నక్సలైట్లు కూడా చంపటాన్ని మనం సపోర్ట్ చేయం. బట్ వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళు దేశం కోసం మాట్లాడుతున్నారు, వేరు వాళ్ళ సిద్ధాంతం. సో దాన్ని మళ్ళీ దమాగి నక్సల్ అని, లేకపోతే ఇంకో అర్బన్ నక్సల్ అని, ఇంకోటి ఏదైనా కానీ ఎవ్రీబడి, ప్రతి మనిషి ఈ దేశాన్ని గురించి, ఈ సమాజాన్ని గురించే మాట్లాడతారు, ఆలోచిస్తారు కూడా. దేశద్రోహి అయిన వాళ్ళు ఉంటారు, ఎవరో 1%, 2%, 5% డెఫినెట్గా ఉంటారు. అన్ని మతాలు కులాల్లోనూ వాళ్ళు ఉన్నారు, అది ఒకటి చూసుకోవాలి. ఒక్క ముస్లిమ్సే ఉన్నారు అనేది బూత్ అది. అవును సార్. అన్ని మతాలు కులాలు సార్. మన హైదరాబాద్లో జరిగిన దాంట్లో హిందువులే కదా దాంట్లో పట్టుబడింది చివరికి కేసులో. వాళ్ళు శిక్ష పడలేదు, వాళ్ళ తర్వాత బయటపడ్డారు, అది వేరే విషయం. కానీ సో ఇవన్నీ ఇప్పుడు మనం వాళ్ళు ఎవరో అరెస్ట్ అవుతున్నారు, జైల్లో ఉంటున్నారు. ఈ బాబాలు గేబాలు సగం మంది బయట తిరుగుతున్నారు. డేరా బాబా బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కాకమన్నాడు బయటకు వచ్చి తిరుగుతున్నాడు. బయటకు వచ్చాడు. ఆయన కాన్వాయ్ చూసారా? ఏ ప్రధానికి కూడా లేదు అంత కాన్వాయ్. ఏది జైలు నుంచి వచ్చి రేప్ కేసు ఉన్నవాడు బయటకు వచ్చి కాన్వాయ్ లో తిరుగుతున్నాడు అండి. అతనికి మళ్ళీ బీజేపీ వాళ్ళు పూలదండలు వేసి లోకల్ బీజేపీ వాళ్ళు ఆహ్వానించారు. సరే ఇదే ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే వీళ్ళు ఒక పక్కన మనం ఏ సమస్య ఉందో సమస్య మీద మాట్లాడతాం మానేసాం మనం. అవన్నీ సమస్యలు కాదు. దండం పెట్టుకుని మనకేంటి పోయింది అంటే మనం దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాం? మానసికంగా, ఏ సంస్కృతిని? అంటే నైతికంగా తప్పు సార్. అవును. ఒక దుర్మార్గుడిని, ఒక రేప్ చేసిన వాడిని అంతకుముందు కూడా ఆ అమ్మాయిని బిల్కిస్ బాను చేసిన వాడిని కూడా సన్మానం చేసి ఇడిచి బెయిల్ మీద వస్తే చేశారు. సో ఇటువంటి వాళ్ళందరినీ చేస్తున్నారు. నైతికంగా తప్పు. గౌరీ లంకేష్ చంపిన ఆయనకి టికెట్ ఇచ్చారు, మొన్న గెలిచాడు ఆయన బెంగళూరులో కౌన్సిలర్ గా. అదే. సో ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, జరగట్లేదు అంటలేదు నేను. వాటిని మనం వదిలిపెట్టకూడదు, చెప్పాలి కానీ దానికోసం పట్టుకుని వేరే వదిలిపెట్టకూడదు. వేరే సమస్యలు ఉన్నాయి. వాళ్ళ నైతికంగా తప్పు సరే మీరు చెప్పినవి. అవును. నైతిక తప్పును మాత్రమే మనం హైలైట్ చేసుకుంటూ కూర్చుంటే మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాం? ఓన్లీ బీజేపీ కార్యకర్తలను అడ్రస్ చేస్తున్నాం అంతే. ప్రజలను అడ్రస్ చేయట్లేదు, ప్రజలను చేయట్లేదు. ప్రజలకు దీనివల్ల వచ్చే నష్టమేం లేదు. అవును. సరే ఇప్పుడు వాడు ఆ బిల్కిస్ బాను చంపిన వాళ్ళకి దండేసుకుంటే వీళ్ళకేం లేదు, నైతికంగా వాళ్ళు చేసే తప్పని చెప్పండి, తప్పులేదు. వీడికి డేరా బాబా వస్తే కార్లు కాన్వాయ్ వస్తే వాళ్ళు సన్మానం చేస్తే నైతికంగా తప్పు. అట్లాగే గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళకి టికెట్ ఇవ్వటం అనేది ఆ పార్టీ చేసిన బ్లండరు తప్పే. దాన్ని మనం ఖండించి వదిలేద్దాం. అయితే ఇండిపెండెంట్ గా నిలబెట్టారులే తెలివిగా ఇక్కడ అతన్ని పార్టీ టికెట్ మీద. గెలిచాడు కదా మరి, గెలిచాడంటే సపోర్ట్ చేసినట్టే. సో దీని మీద ఏంటంటే సార్ మనం వీటిని హైలైట్ చేయటం ఎప్పుడైతే మొదలెడుతున్నామో ఈ సమస్యలన్నీ పోతున్నాయి. సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నేళ్ళు ఉంది, మధ్యలో వేరే గవర్నమెంట్లు వచ్చినాయి, ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్లు ఉన్నాయి. ఈ 30 ఏళ్ల నుంచి రకరకాల గవర్నమెంట్లు. కాంగ్రెస్ అంత స్ట్రాంగ్గా లేదు, అంతకుముందు 10 years. సో చాలా రీజనల్ పార్టీస్ వచ్చినాయి. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తున్న స్కూల్స్ పొజిషన్ ఎందుకు వాళ్ళు ఇట్లా ఉంది? మరి వాళ్ళు ఈ 12 ఏళ్ల నుంచి ఈ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఉన్నారు. అంతకు ముందు 10 ఏళ్ళు కూడా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ కాదు, 25 ఏళ్ళు అంతకు ముందు జరిగినప్పుడు వాళ్ళు చేశారో లేదంటే స్కూళ్ళన్నా కట్టి చచ్చారు వాళ్ళు. కరెక్ట్ సార్, డేటా ఉంది కదా, వాళ్ళు స్కూళ్ళు కట్టి చచ్చారు వాళ్ళు, ఏదో చచ్చారు. ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. మూసుకుంటూ పోయే పరిస్థితి ఎందుకు వస్తున్నాం? సో ఈ ఎక్కడ తప్పు అంటే మనలో ఉంది. ఇప్పుడు దీన్ని ఎందుకు ఇన్ని రోజులు ఎవరు హైలైట్ చేయలేదు?
ఎవరో ముగ్గురు కుర్రాళ్ళు 30 ఏళ్ల కుర్రాళ్ళు ముగ్గురు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశానికి. అట్లే ఉంది. ఇన్ని ఎలక్షన్లు జరుగుతున్నాయి, మనం అంతసేపు మోడీనో అమిత్ షానో తిట్టుకుంటూ తిరుగుతున్నాం తప్ప మనం ఈ స్కూల్స్ గురించి ఎందుకు మాట్లాడలాం, లేకపోతే ఈ వైద్య వృత్తిని గురించి ఎందుకు, హాస్పిటల్స్ గురించి మాట్లాడతలా, మెడికల్ కాలేజీల గురించి ఎందుకు మాట్లాడతలా. మాట్లాడితే నేను 12 మెడికల్ కాలేజీలు 24 మెడికల్ కాలేజీలు చేసామంటున్నారు, కానీ మెడికల్ కాలేజీలు సరిగ్గా నడుస్తున్నాయా లేదా, నడిచే వాటికే ఊరికే ఇక్కడ మెడికల్ కాలేజీలు ఇక్కడ ఇచ్చేసాం అంటారు. అవును సార్. నాకు తెలిసిన కాలేజ్, చాలా చూసిన కాలేజీలు వీళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు, మెడికల్ వీళ్ళు ఎవరో ఉంటారు కదా సార్ డిపార్ట్మెంట్. అవును సార్. సంవత్సరానికి వస్తారు సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్స్తోనే ఎన్ని క్లీనింగ్ చేయించి, కాబోయే డాక్టర్తో క్లీనింగ్ చేయించి వాళ్ళ పేరెంట్స్నే పేషెంట్లాగా తీసుకొచ్చి కూర్చోబెట్టమని, లేదంటే అద్దెకి తీసుకొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టమని, కొంతమందిని ఆ 3 రోజులకి హైర్ చేసి ప్రొఫెసర్ని వాళ్ళని తీసుకొచ్చి చదువు చెప్పే వాళ్ళని కూడా అద్దెకి తెచ్చుకొని, పేషెంట్లను అద్దెకి తెచ్చుకొని, డాక్టర్లను అద్దెకి తెచ్చుకొని నడిపిస్తామంటే వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేది. మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకే తెలుసు ఇలా జరుగుతుందని అందరికీ తెలుసు, ఈవెన్ చదువుకునే విద్యార్థులకు కూడా తెలుసు. కరెక్ట్ సార్. తెలిసినా ఎవరు నోరెత్తి మాట్లాడలేదు. ఆ మధ్యకాలంలో ఒక ఛానల్లో ఇవన్నీ చేస్తే వెంటనే వాళ్ళు నోరు మూసారు, డబ్బులు ఇవ్వగానే ఛానల్ నోరు మూసేసింది. ఆ ఛానలే కదా, చాలా ఛానల్ ఇటువంటి జరిగింది. సో వీటి మీద మనం ప్రజలు ఎందుకు తిరగబడతలేదు? ప్రజలు మాట్లాడాల్సింది పార్టీ కాదు. అవును, ప్రజలు మాట్లాడాలి. ప్రజలు కాంగ్రెస్ కాదు, మోడీ కాదు, రాహుల్ గాంధీ కాదు, రాజీవ్ గాంధీ కాదు, ఎవడూ కాదు. ఇది ప్రజలు. సమస్య మనది. ఈ పిల్లోడు ఏమన్నాడు, రేపు నేను చదువుకుని బయటకు వెళ్తే రేపు పెద్దయ్యాక నాకు ఇది సమస్య కాదా? ఎంత దూరదృష్టి చూడండి. వాడు 1వ క్లాస్ పిల్లోడు ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు, చాలా పెద్ద మాట. అది మనం మర్చిపోయి మనం ఏంటో మోడీని తిడతాం. ఆ మోడీ ఓకే, ఆయనకు మతం ఉంది, ఉంటే నీకేం నష్టం? నాకేం నష్టం లేదు. ఇవాళ నాకు పంచదార ధర పెరిగినందుకు నష్టం, కరెక్ట్ సార్. నాకు పెట్రోల్ ధర పెరిగినందుకు నష్టం ఉంది, నాకు ఇది చదువు లేదు, నా పిల్లలకి నష్టం ఉంది, చదువు కొనుక్కోవాల్సి వస్తుంది, నాకు నష్టం ఉంది. వైద్యం లేదు, నష్టం ఉంది. వైద్యం దొరకట్లేదు, నష్టం ఉంది. వైద్యం కాస్ట్లీ అయిపోయింది, నష్టం ఉంది. నిన్న నాకు ఒక పేషెంట్ ఉన్నాడండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసాం. ఓకే, వాళ్ళు టెస్టులు చేస్తారో తెలియదు, అతనికి ఇన్సూరెన్స్ ఎంత ఉందన్నారు, 25 లక్షలు. ఇది చాలదేమో, ఎక్స్ట్రా డబ్బులు ఎత్తుక్కోండి అని చెప్పారు డాక్టర్. బా, ఏం జబ్బు సార్ అంతకి? జస్ట్ న్యూమోనియా. అంటే 25 lakhs సరిపోదన్నారంటే, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంతైనా చేయొచ్చు కదండి. అవును. ఎప్పుడైతే ప్రైవేటైజ్ అయిపోయిందో, అవును సార్, ప్రైవేటైజ్ అయినాక వాళ్ళ ఇష్టం. కరెక్ట్. వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడు చాలా సినిమాల్లో చూస్తున్నాం, బయట కూడా వింటున్నాం, చూస్తున్నాం, కేసులు కూడా పెడుతున్నారు. చచ్చిపోయినాక కూడా వెంటిలేటర్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు హాస్పిటల్స్. చాలా నిన్న మొన్న 2-3 ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రైవేటైజేషన్ వచ్చినాక జరుగుతున్నాయి. ప్రైవేటైజేషన్ చేసినాక ఏం చేస్తారు, అద్భుతమైన ఫెసిలిటీస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. నిజమైన ఫెసిలిటీస్ వచ్చినాయి, మరి వాళ్ళు మెయింటెనెన్స్ కావాలి కదా. వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు రకరకాలుగా చేసుకుంటూ ఇవి కూడా చేస్తున్నారు, కొన్ని తప్పులు చేస్తున్నారు. అవును. సో ఈ అన్నిటినీ రెక్టిఫై చేసుకునాల్సిన మెకానిజం కోసం మనం అందరం పోరాడాలి. మనం ఏం చేస్తున్నాం, మీ మెకానిజం కోసం పోరాడతల్లా మోడీ అమిత్ షా మీద పోరాడుతున్నాం. కరెక్ట్ సార్. మన కాన్సన్ట్రేషను సమస్యల మీద ఉండాలి, మోడీ అమిత్ షా మీదకి వెళ్తున్నాం. సో ఎప్పుడైతే మనలో ఒక మనుషుల్ని, వ్యక్తుల్ని మీదకి వెళ్తున్నామో అప్పుడు సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. అది పిల్లోడు వాళ్ళు చెప్పాడు. వాడి భవిష్యత్తు వాడు 1వ క్లాస్ వాడు. వాడు చదువుకుని వాడికి ఉద్యోగం వచ్చే పరిస్థితి రావడానికి ఇంకో 25 ఏళ్ళు పడుతుంది ఈజీగా. 25 years తర్వాత వాడికి కావాల్సింది ఏంటి, నాకేం కావాలో వాడు చెప్తా అంటే, మనం రాజకీయ నాయకులు అని, దేశాన్ని ఉద్ధరించే వాళ్ళం అని, లేదా మనలాంటి వాళ్ళని టీవీల్లో కూర్చుని మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నామే, ఈ దేశ భవిష్యత్తును గురించి మనం మాట్లాడలేకపోతున్నామే, మన మోడీని అమిత్ షాని గురించి మాట్లాడుతున్నామే. మనకంటే దరిద్రం ఏమన్నా ఉందా? ఏం లేదు సార్. నిజంగా ఆలోచిస్తే మనది అసలు కరెక్ట్ అప్రోచే కాదు. అంటే విపక్షాలది కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్. మనమే అనుకుంటున్నాం విపక్షాలు ఎందుకంటే దరిద్రమే. అవును సార్, వాస్తవం. నిజమే. మనం మాట్లాడడం వరకే పరిమితం అవుతున్నాం. ఆడు చూడు, ఇంట్లో నుంచి వచ్చి ధర్నా చేసి, ధర్నాలో కూర్చొని ర్యాలీలు పోయి పోలీసులు పట్టుకెళ్తే
అక్కడ కూడా వాడి నిర్భయంగా కళ్ళ ముందు వాళ్ళ మదర్ని ఫాదర్ని కొడుతుంటే కొడుతుంటే వాడు మళ్ళీ దాన్ని వాడు మర్నాడు కోర్టుకి వెళ్ళి హైకోర్టు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేసి. సో ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉంది చూడండి. అసలు ఒక రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నేను అంబేద్కర్ గారు రాజ్యాంగం చదువుకున్నా అని చెప్తున్నాడు సార్ వాడు. ఆ రాజ్యాంగం ఎలా చూపి అన్నాడు ఆ రిపోర్టర్. చూపించాడు పుస్తకం, రాజ్యాంగం పుస్తకం చూపించాడు. దీంట్లో ఏం చదివినావు నువ్వు అన్నాడు. 80 పేజీలు చదివాను నేను ఇప్పటి వరకు, ఆ 80 పేజీల్లో నాకు తెలిసింది మాట్లాడుతున్నాను అని చెప్పాడు వాడు. అంటే ఆడికి డౌట్ వచ్చింది రిపోర్టర్కి. ఆడు లైవ్ పెట్టి ఇట్లా ఏది నా ముందు చదువు అని బుక్ ఓపెన్ చేపిస్తే బుక్ ఓపెన్ చేసి చదివాడు. అబ్బాయి చదివాడు, లిటరల్గా చదివాడు. ఆ రాజ్యాంగం బుక్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ హిందీ చదివాడు. హిందీ రాజ్యాంగం ఉంది నిజంగానే అబ్బాయి దగ్గర. అబ్బాయి ఇట్లా ఓపెన్ చేసి రిపోర్టర్ ముందు కెమెరా ముందు చదివాడు. ప్రాథమిక హక్కులు ఇవేందని చదివాడు దాంట్లో. అంటే ఎంతో మనం సోఫిస్టికేటెడ్గా అనుకుంటున్న స్కూళ్ళల్లో చదివే వాళ్ళు కానీ అంతా వాళ్ళందరిలో లేని స్పృహ ఒక నార్మల్ ఒక పేద అదే చూసారా, అదేదో చెప్తారు చూడండి, అదే అడవిలో నుంచి ఉదయిస్తుంది అచ్చమైన ఉద్యమం అన్నట్లు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ వల్లనే నిజంగానే ఒక హోప్ వచ్చింది సార్ దేశానికి. వాస్తవంగా ఆ అబ్బాయి ధైర్యము, అసలు తెగువ, సాహసము, విజ్ఞానము అవన్నిటికీ మనం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సార్ వాస్తవంగా. గ్రేట్. జెన్ ఆల్ఫా వాళ్ళకి గ్రేట్. ఆదిత్య ఒక టార్చ్ బేరర్ జెన్ ఆల్ఫాకి అబ్బాయి వాస్తవంగా. విజిల్ బ్లోయర్. అవును, అసలు చూసారా దేశవ్యాప్తంగా దాన్ని చర్చలోకి తెచ్చాడు అబ్బాయి. పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్టే చేశారు, కానీ సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత అవన్నీ చూసి భయపడి మళ్ళీ లేదు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు ఊరికి వదిలిపెట్టాలి కదా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఇక్కడ కొట్టారని గాయం చూపిస్తున్నాడు, చెంప మీద కొట్టాడు, ఎర్రగైనది అది చూపిస్తున్నాడు, క్లోజప్లో తీయండి అంటున్నాడు. వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలింది. అసలు వండర్ఫుల్ అవుతున్నాం కానీ చాలా అసలు హృదయ విదారకమైన ఘట్టం సార్. అవును, చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్న దేశం అనేది ఆ పిల్లడు చెప్పాడు. కరెక్ట్. బట్ అది ఆపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాలి, మనుషులు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ తెలుసుకున్న అర్థమైందే మనకు దేశద్రోహులు అని చెప్పబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ. కరెక్ట్ సార్, అవును వాస్తవం. సో ఏ పొలిటికల్ పార్టీతోనే అఫిలియేషన్ లేకుండా వాళ్ళ ఒక ఉద్యమంలాగా చేసుకొస్తున్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఈ పిల్లలు లాంటి వాళ్ళు తయారయ్యారు. వాస్తవం. జన్ ఆల్ఫా వాళ్ళు తయారయ్యారు. అందులో ఈ 1వ క్లాస్ పిల్లడు అసలు ముందు అర్థంగా అట్లా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అవును సార్. చైల్డ్ ప్రాడజీస్ మీరు అన్నట్లు చైల్డ్ ప్రాడజీస్ని చాలా బాల మేధావులు చాలా మందిని చూసాం. కానీ ఇట్లాంటి మీరు అన్నట్లు పొలిటికల్గా అయితే నేను ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచంలోనే చూసాను. ఎక్కడ జరగలేదు. ఇది ఒక ఏమంటారు 10వ వింత 8వ వింత అట్లా ఉంది సార్. 8వ వింతలాగే ఉంది సార్ ఇది. సార్ ఇంకోటి, నిన్న సుభాష్ జీ ఛానల్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రజీకి NCLT ఒక అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటే ఆయన 24,6 కోట్ల 57 లక్షలు అప్పు ఉన్నాడు సార్ బ్యాంకులకు. ఆయన తీసుకున్న రుణము ఆయన 6.5 అక్షరాల 6.5 కోట్లు కడితే మొత్తం మాఫీ చేయడానికి నిన్న NCLT యాక్సెప్ట్ చేసింది. 22,6 కోట్ల 57 లక్షలు ఎక్కడ, జస్ట్ 6.5 కోట్లు ఎక్కడ సార్? దీని మీద విజయ్ మాల్యా ఒక ట్వీట్ చేశాడు, కింగ్ఫిషర్ ఏమైనా ఇదేంది ఇండియాలో ఇంత అన్యాయం జరుగుతోంది. ఆయనేమో 22, నా మిత్రుడు సుభాష్ చంద్ర ఏమో 22,6 కోట్ల 57 లక్షలకు 6.5 కోటి కడితే మాఫీ చేసేసారు, ఓకే చేసేసారు. నేను 6,200 చిల్లర కోట్లు నా అప్పు మొత్తము, నేను ఇప్పటికే 14,100 కోట్లు పే చేశాను బ్యాంకులకి, బట్ నాకు మాత్రం ఇంకా అది చేయట్లేదు, నన్ను నాకు క్లియర్ చేయట్లేదు, ఇదేం అన్యాయం అనేది ఒక ట్వీట్ చేశాడు. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు అంటే ఇక్కడ సార్, అంటే మీకు ఇద్దరు బీజేపీ వాళ్ళే. జి సుభాష్ చంద్ర ఆయన బీజేపీ వెళ్ళిపోయిన మనిషి. అంతకుముందు ఈ పారిపోకముందు విజయ్ మాల్యా కూడా బీజేపీ నుండి ఎంపీగా ఎలక్ట్ అయిన వ్యక్తి. ఏంటి ఈ వైరుధ్యము? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? వైరుధ్యం అంటే అర్థం చేసుకునే విధానంలోనే అర్థం చేసుకోవాలి. వేరే రకమే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. నాకు ఇష్టమైతే ఒకటి, ఇష్టం లేకపోతే ఒకటి, అంతే కదా. విత్ ఇన్ బీజేపీలోనే అంతే కదా. బీజేపీలో అంటే ఏదో ఉండి ఉంటుంది అక్కడ, ఏదో ఇతనికి వాళ్ళకి
ఈక్వేషన్స్ కుదిరి ఏదో ఉండకపోవచ్చు. ఇంటర్నల్గా ఏవో ఉండింటాయి. అంటే ఇప్పుడు సంవత్సరం తిరిగేసరికి ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో నాకు తెలిసి 12 లక్షలు 20 లక్షలు కోట్లు మాఫీలు ఉన్నాయి ఈ అప్పుల వాళ్ళందరూ. అవును సార్, వాస్తవం. సో దాంట్లో ఆ అకౌంట్లో ఈయనకి వచ్చింది. ఆయన ఏంటంటే ఆయన ముందు సెటిల్మెంట్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళతో చేసుకోవాల్సింది ఫస్ట్ బ్యాంకుల కంటే ముందు. డిఫరెన్స్ ఉంది దాంట్లో దీంట్లో ఆ కేసుకి ఈ కేసుకి. అతను వెళ్ళిపోయినాక ఈ గొడవ బయటకు వచ్చింది. అవును. యాక్చువల్గా ఊళ్ళో ఉన్నప్పుడు సెటిల్ చేసుకుని ఉంటే ఇతను ఇక్కడే ఉండి ఏదో చేసుకోవాల్సినవి చేసుకుని కింద మీద పెట్టి ఫైనల్గా దానికి సెటిల్మెంట్ చేసుకున్నాడు. సో సెటిల్మెంట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ 12 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఓవరాల్ గా చేశారులేండి. అదానికి చేశారు, అంబానీకి కూడా అలాగే చేసినప్పుడు ఈ చిన్న కేసు 20,000 కోట్లకు చేసి కరెక్టే. ఇప్పుడు విజయమాల్య ఆవేదన కూడా కరెక్టే కదా సార్. నేను 6,000 కోట్లకు 14,000 కోట్లు కడితే నాది ఇంకా పెండింగ్ పెడుతున్నారు, వాడేమో 22,000 కోట్లకి 6.5 కోటి కడితే సెటిల్ చేశారు. ఇదేమో గవర్నమెంట్ చేయొచ్చేమో, అది బ్యాంకులు చేయాలి ఉందేమో, తేడా ఉందేమో, మనకు కరెక్ట్ డీటెయిల్స్ తెలియవు కదండి. ఇప్పుడు ఆయన బ్యాంకులకు కట్టాలి, 6 బ్యాంకులు 5 బ్యాంకులకు కట్టాలి. మరి ఈయన ఎవరికి కట్టాలి? బ్యాంకులకు కట్టాలా, గవర్నమెంట్కి కట్టాలా, లేకపోతే ఈయన కట్టాల్సింది గవర్నమెంట్ పరిధిలో ఉందా? ఈ డీటెయిల్స్ అన్ని తెలియకుండా మనం మాట్లాడతాం అనవసరం. అది రేపు మళ్ళీ మన పిచ్చోళ్ళ కింద కట్టకుండా ఉంటారు. సో డబ్బు ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు. రేపు పొద్దున ఆయన వచ్చి పార్టీలో చేరి మళ్ళీ చేరి ఆయన ఎంపీటీ సీట్ తీసుకుని సెటిల్మెంట్ అయినా మనం ఆశ్చర్యపోకరు. సడన్గా మంత్రి అయిపోయినా మనం పట్టించుకోవాలి. ఏదైనా జరుగుతుంది ఈ దేశంలో. కాబట్టి ఈ డబ్బున్నోళ్ళ ట్వీట్లను పట్టుకుని మనం మాట్లాడుకోవటం మన టైం వేస్ట్, మన పిచ్చోడం అవుతాం. మనకి ఎందుకు వచ్చింది? సార్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్.